ప్రియ మిత్రుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మైనారిటీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ అనిల్ థామస్ గారు, ప్రియ మిత్రుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, దాసో శ్రవణ్ గారు, మల్లు రవి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, అనిల్ యాదవ్ గారు, మిత్రులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా క్రైస్తవ సోదరులు సోదరిమణులు గాంధీ భవన్కి ఈరోజు మరి ఈ క్రిస్మస్ వేడుకలకి జరుపుకోవడం వచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ అ మెరీ క్రిస్మస్. అనిల్ థామస్ గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత మంచి స్థాయిలో గాంధీ భవన్లో క్రిస్మస్ వేడుకలు జరగడం బహుశా ఇదే ప్రథమం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆర్గనైజ్ ది Christmas celebrations in Gandhi Bhavan on this good scale. I wish to share a few thoughts on this occasion. As many of you know, నేను చిన్ననాడు ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకొని నేను కూడా బైబిల్, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ అన్నీ కూడా చాలా చదవడం జరిగింది. I've always been an admirer. క్రైస్తవ మిషనరీలు ఈ దేశంలో నలుమూలలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మంచి విద్య, వైద్య అందించే స్కూల్స్, హాస్పిటల్ నడిపిస్తుంటారు. Lot of noble work is being done by Christian missionaries in this country. Congress party wholeheartedly appreciates them. అదే విధంగా చాలా బాధాకరం, మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశంలో ఏ మతానికి, ఏ కులానికి చెందిన, ఏ వర్గం, ఏ కులానికి చెందిన వారైనా సంతోషంగా స్వేచ్ఛగా బ్రతకాలి అని కోరుకున్న మరి మన రాజ్యాంగ నిర్మాతలు నేడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఆ యొక్క సెక్యులరిజము, కమ్యూనల్ హార్మనీ మర్చిపోయి వారి పరిపాలన కూడా పక్కదో పట్టిందని చెప్పడంలో నిస్సందేహం. చాలా తరచుగా మనం చూస్తుంటాం, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. మరి ఇటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు అందరం మైనారిటీస్ యొక్క సంరక్షణ, సంక్షేమానికి కట్టుబడిన విషయం నేను మరోమారు మనవి చేస్తున్నాను. We are committed to the welfare and security of minorities. Congress party genuinely believes that irrespective of religion, caste, creed, faith or any region, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి దేశంలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ నమ్మకం, విశ్వాసం, మా మూల సిద్ధాంతం. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలో క్రైస్తవ అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ వేదిక ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మే ద మెసేజ్ ఆఫ్ లార్డ్ జీసస్ ఆఫ్ పీస్ అండ్ జాయ్ బీ స్ప్రెడ్ టు ఎవ్రీ హౌస్. మరి డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మదినం మనం ఘనంగా ఈ క్రిస్మస్ ద్వారా జరుపుకొని వారి సందేశం మరి తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలో చేరాలని, అన్ని కులాలు, మతాలు అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఒక ప్రశాంతమైన వాతావరణం బ్రతకాలని, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో మీ వెంబడి ఉంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ, తప్పనిసరిగా గీతారెడ్డి గారు చాలా బహిరంగానే చెప్పారు, మీరు కూడా మాకు మద్దతు పలకాలని చెప్పి క్రైస్తవ కమ్యూనిటీ కూడా మేము అపీల్ చేస్తున్నాం. వీఆర్ విత్ యూ, యూ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.